తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్లంటే తమన్, దేవిశ్రీ, అనిరుద్ పేర్లు ఈ మధ్య కాలంలో వినిపిస్తున్నాయి. మిగిలిన వాళ్ళున్నా వీళ్ళంత స్టార్ స్టేటస్ పెద్దగా రాలేదని చెప్పాలి. అయితే ఇప్పుడు మూవీస్ స్టైల్తో పాటు మ్యూజిక్ కూడా మారుతోంది. రెహమాన్, అనిరుద్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లని డామినేట్ చేస్తూ మ్యూజిక్తో మోత మోగించేస్తున్న అప్ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్లెవరో ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. తమన్, దేవిశ్రీ, అనిరుద్ సౌత్ లో సాలిడ్ ఫ్యాన్ బేస్ తో పాటు స్టార్ హీరోలకు హిట్ ఇచ్చిన ట్రాక్ రికార్డు ఉంది. మొన్నటి వరకు స్టార్ మూవీస్ తో బిజీగా ఉన్నారు ఈ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు. అయితే ఈ మధ్య వీళ్ళని పక్కన పెడుతున్నారు హీరోలు. ఆడియన్స్ పల్స్ పట్టుకుంటున్న కొత్త మ్యూజిక్ డైరెక్టర్లకి ఛాన్స్ ఇస్తున్నారు. దాంతో కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజిక్ తో దుమ్ము రేపుతూ ఛాన్సులు దక్కించుకుంటున్నారు. తెలుగు సినిమాలన్నీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలే. దాంతో సినిమాకు సంబంధించి ప్రతి విషయాన్ని, ప్రతి డెసిషన్ ని చాలా కేర్ఫుల్ గా తీసుకుంటున్నారు. అసలు మ్యూజికే ఆడియన్స్ ని ఎక్కువగా రీచ్ చేస్తుంది. అందుకే ట్రెండ్ కి తగినట్టు సీనియర్లని పక్కన పెట్టి అప్కమింగ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లకే ఛాన్స్ ఇస్తున్నారు. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రాకా కోసం సాయి అభ్యంకర్ అనే 20 ఏళ్ల కుర్రాడిని తీసుకున్నారు బన్నీ. ఈ సినిమా కోసం ఏకంగా 1000 ట్యూన్లు రెడీగా ఉన్నాయని, హాలీవుడ్ రేంజ్ మ్యూజిషియన్స్ తో సినిమా కోసం వర్క్ చేస్తున్నామని సాలిడ్ అప్డేట్ ఇచ్చి సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేసేశాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్. టాప్ కంపోజర్స్ కి టఫ్ కాంపిటీటర్ గా మారుతున్నారు సాయి అభ్యంకర్. ఇప్పటికే ప్రైవేట్ సాంగ్స్ తో పాటు డూడ్ లాంటి సినిమాలతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ యంగ్ కంపోజర్ తమిళ స్టార్ హీరో సూర్య, ధనుష్ సినిమాలతో పాటు తెలుగులో అప్కమింగ్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నాడు. ఇప్పటికే ఉన్న పెద్ద ప్రాజెక్ట్స్ కి తోడు ప్రదీప్ రంగనాథన్ కొత్తగా అనౌన్స్ చేసిన సినిమాకి కూడా మ్యూజిక్ ఇస్తున్నాడు. దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ వీడియో మ్యూజిక్ కే ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. సాయి అభ్యంకర్ మ్యూజిక్ కి ఫిదా అయిన స్టార్ హీరోలు తెలుగు, తమిళ్లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లిస్తున్నారు. అలా ప్రదీప్ కి డూడ్ హిట్ తో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు సూర్య, ధనుష్ కి కూడా వరుసగా సాయి అభ్యంకరే మ్యూజిక్ ఇస్తున్నాడు. ధనుష్ ప్రస్తుతం చేస్తున్న ఓం తో పాటు కొత్తగా అనౌన్స్ చేసిన తమిళ్ మురుగన్ సినిమాకి కూడా ఛాన్స్ దక్కించుకున్నాడు. మొన్న మధ్య మేజర్ అయిన యంగ్స్టర్లు కూడా మ్యూజిక్ తో మోత మోగిస్తున్నారు. సీనియర్లకి చెమట్లు పట్టిస్తున్నారు. దాంతో ఇంప్రెస్ అవుతున్న మేకర్స్ జస్ట్ ఫర్ ఏ చేంజ్ ఛాన్సులు ఇస్తున్నారు. అది కూడా స్టార్ హీరోల సినిమాలకు. మరి ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లు మ్యాజిక్ చేస్తారా? తెలుగులో ఎంట్రీ ఇస్తున్న మరో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తేజస్ కృష్ణ. నిన్న కాక మొన్న మేజర్ అయ్యాడో లేదో ఇండస్ట్రీలో మేజర్ హీరోల సినిమాలన్నీ అకౌంట్లో వేసేసుకుంటున్నాడు. యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై విశ్వక్సేన్ చేస్తున్న సినిమాకి 19 ఇయర్స్ తేజస్ కృష్ణ మ్యూజిక్ అందిస్తూ ఉండడం అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. తేజస్ కృష్ణ ఏదో మిడ్ రేంజ్ హీరో విశ్వక్సేన్ సినిమాకి మ్యూజిక్ ఇస్తే పెద్ద విషయమా అనుకుంటున్నారేమో. తేజస్ ఏకంగా రజనీకాంత్ నే తన మ్యూజిక్ తో ఇంప్రెస్ చేశాడు. రజనీ హీరోగా కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తున్న తలైవర్ 173 ప్రాజెక్టుకి సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ కి థీమ్ మ్యూజిక్ కంపోజ్ చేసి సూపర్ రెస్పాన్స్ అందుకున్నారు తేజస్ కృష్ణ. దాంతో తేజస్ తెలుగు సినిమాలపై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. మరో స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ నే సెలెక్ట్ చేసుకున్నారు. అప్పటి వరకు చేసిన మ్యూజిక్ డైరెక్టర్లతో కాకుండా మలయాళ అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టో జేవియర్ తో డిఫరెంట్ మ్యూజిక్ ని ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నారు. ఇప్పటి వరకు తెలుగు సినిమాలు చేయని ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ రౌడీ జనార్దన ఇంట్రో వీడియోతోనే అదరగొట్టేశాడు. పవర్ఫుల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో క్రిస్టో టాలీవుడ్ లో సెటిల్ అవ్వడం గ్యారెంటీ అంటున్నారు. ఎప్పటినుంచో సౌత్ లో మ్యూజిక్ ఇస్తున్నా ఈ మధ్య కాలంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు శ్యామ్ సిఎస్. పుష్ప 2 సినిమాకి పవర్ఫుల్ ఆర్ఆర్ ఇచ్చిన శ్యామ్ ఇప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు. గోపీచంద్ మూవీతో పాటు రామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ కి శ్యామ్ సిఎస్ మ్యూజిక్ ఇస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లే కాదు, వేరే భాషల్లో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లుగా చక్రం తిప్పుతున్న వాళ్ళు కూడా తెలుగు మీద ఫుల్ ఇంట్రెస్ట్ పెంచేసుకుంటున్నారు. కాలీవుడ్, బాలీవుడ్ లో భారీ సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్లు టాలీవుడ్ ఎంట్రీతో సినిమా మీద ఎక్సైట్మెంట్ పెంచేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లతో పాటు తెలుగులో కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు ఎంట్రీ ఇస్తున్నారు. విజయ్ దేవరకొండ, రాహుల్ సాంక్రత్యన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హిస్టారికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ రణబాలి సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోతోనే ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసింది. ఈ భారీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అజయ్ అతుల్ కాంబినేషన్ సెట్ అయి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది.
అజయ్ అతుల్ కాంబినేషన్ బాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఉండడంతో తెలుగులో వీళ్లు బిజీ అవడంతో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. సినిమా ఎలాంటిదైనా తన మ్యూజిక్ తో కావలసినంత బజ్ క్రియేట్ చేసే మాస్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్. తమిళ్తో పాటు తెలుగులో దసరా లాంటి సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సంతోష్ నారాయణన్ ద ప్యారడైజ్ మూవీలో ఆయా షేర్తో మరోసారి తన క్రేజ్ కంటిన్యూ చేస్తున్నారు. హను రాఘవపూడి, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫౌజీకి కూడా తమన్, దేవిశ్రీ లాంటి సెటిల్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కాకుండా విశాల్ చంద్రశేఖర్తోనే మ్యూజిక్ చేయిస్తున్నారు. హీరో ఇమేజ్తో సంబంధం లేకుండా హను రాఘవపూడి సినిమాలన్నింటికీ మ్యాక్సిమం విశాల్ చంద్రశేఖరే మ్యూజిక్ ఇస్తున్నారు. ఈసారి ప్రభాస్తో సినిమా కావడంతో విశాల్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. యానిమల్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ని తన వైపు తిప్పుకున్న మ్యూజిక్ సెన్సేషన్ హర్షవర్ధన్ రామేశ్వర్. ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రభాస్ సినిమా దక్కించుకుని హైలైట్ అయ్యారు. సందీప్ రెడ్డి, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పిరిట్ కి హర్షవర్ధన్ ఏ రేంజ్ మ్యూజిక్ ఇస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. వీటితో పాటు విజయ్ సేతుపతి, పూరి జగన్ మూవీ స్లమ్ డాగ్ సినిమాకి కూడా మ్యూజిక్ చేస్తూ టాలీవుడ్ లో ఫుల్ బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులు దక్కించుకుంటున్నారు. ఇక మేకర్స్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో ప్రయోగాలు చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ మ్యూజిక్ డైరెక్టర్లు కాకుండా తాను చేస్తున్న రకరకాల జోనర్స్ కి రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తూ ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న మరో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్. ఫస్ట్ లో అప్కమింగ్ సినిమాలకు మ్యూజిక్ ఇస్తూ చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్లకు బ్యాక్ టు బ్యాక్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చారు. అలా మన శంకర వరప్రసాద్ తర్వాత ఫుల్ బిజీ అయిపోయిన భీమ్స్ ఈ సంవత్సరం డెకాయిట్ తో మంచి అప్లాజ్ అందుకున్నారు. ప్రస్తుతం శర్వానంద్తో భోగి సినిమా చేస్తున్నారు. మరోవైపు శ్రీచరణ్ పాకాల అనే టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ శంబాలా సినిమాకిచ్చిన మ్యూజిక్ కి ఫుల్ ఫిదా అయిపోయారు. అంతేకాదు సినిమా సోల్ ని డ్రైవ్ చేయడంలో మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది. ఆ సినిమా హిట్ తర్వాత స్పై యాక్షన్ థ్రిల్లర్ గూఢాచారి 2కి కూడా మ్యూజిక్ ఇస్తూ తన స్టామినా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు శ్రీచరణ్ పాకాల. కాంతారాతో డివైన్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన అజనీష్ లోకనాథ్. ఈ రేంజ్ సినిమాలకు అజనీష్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అవుతున్నాడు. పవర్ఫుల్ మ్యూజిక్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్న అజనీష్ లోకనాథ్ సాయి దుర్గతేజ్ నటిస్తోన్న సంబరాల ఏటిగట్టుతో సినిమా మీద ఇప్పటికే ఫుల్ హైప్ పెంచేశాడు. సంబరాల ఏటిగట్టుతో పాటు అదే జానరులో తెరకెక్కుతున్న మరో సినిమాకి కూడా మ్యూజిక్ ఇస్తున్నాడు. కార్తిక్ వర్మ డైరెక్షన్లో నాగ చైతన్య చేస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ మూవీ వృషకర్మకు కూడా ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ అందిస్తూ సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాడు. ఈ భారీ సినిమాలకు బ్యాక్ టు బ్యాక్ పవర్ఫుల్ మ్యూజిక్ ఇస్తూ ఉండడంతో అజనీష్ ఈ సీరియస్ మ్యూజిక్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నాడు. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, హిట్ కొట్టామా లేదా అన్నదే పాయింట్ అంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు. ఆల్రెడీ సంవత్సరాలు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లకి చెక్ పెట్టేలా డిఫరెంట్ మ్యూజిక్ తో అటు మేకర్స్ ని ఇటు ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నారు ఈ యంగ్ సెన్సేషన్స్. తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ల కంటే నాన్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లు తెలుగులో అదరగొట్టేస్తున్నారు. అలా సార్ మూవీతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ వరుస పెట్టి తెలుగు సినిమాలతో బిజీ అవుతున్నారు. ఇప్పటికే వెంకీ అట్లూరితో సూర్య చేస్తున్న విశ్వనాథన్ సన్స్ కి మ్యూజిక్ ఇస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన నేనో బటర్ఫ్లై సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రకాష్ తెలుగులో మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. సూర్య సినిమాతో పాటు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో పవన్ సాధినేనితో చేస్తున్న ఆకాశంలో ఒక తార సినిమాలకు తన స్టైల్లో మ్యూజిక్ ఇస్తున్నాడు. వీటికి తోడు రీసెంట్ గా అనిల్ రావిపూడితో వెంకటేష్, కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమాకి కూడా మ్యూజిక్ ఇస్తూ బిజీ అవుతున్నాడు. రవి బస్రూర్ కేజీఎఫ్ తో ఫుల్ గా పాపులర్ అయిన మ్యూజిక్ డైరెక్టర్. తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా ఇప్పుడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ ప్లెజ్డ్ గా స్టార్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సినిమాని తన మ్యూజిక్ తోనే సగం హైప్ తెచ్చే ఈ మ్యూజిక్ డైరెక్టర్ మరి ప్రజెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లకి చెక్ పెట్టడం గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది. హీరోలతో పాటు భారీ సినిమాలు చేస్తున్నారు హీరోయిన్లు. జస్ట్ గ్లింప్స్ తోనే సినిమా రేంజ్ ను చూపించిన మైసా సినిమాకి పెద్ద ఎసెట్ కాబోతున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్. రష్మిక లీడ్ రోల్లో తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా సినిమా మైసాలో జేక్స్ బిజాయ్ మ్యూజిక్ వీడియోతో అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాడు.
మరి ఈ కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు టాలీవుడ్ లో ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపిస్తారో వెయిట్ చేసి చూడాల్సిందే. మరి వీళ్ళకి తోడు ఇంకెంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు మ్యాజిక్ చేయబోతున్నారో వెయిట్ చేసి చూడాల్సిందే. ఇది ఈ వారం బిగ్ స్టోరీ. మరో మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. బై బాయ్.